నమస్తే గురూజీ. నమస్కారం. తెలంగాణలో బోనాలు ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది అంటేనే బోనాలు స్పెషల్ బాగా చేస్తూ ఉంటారు. అసల బోనం అంటేనే తెలంగాణలో ఫేమస్ కాబట్టి ఉజ్జయిని కానివ్వండి, మిగతా బోనాలు పచ్చికుండ మీద నుంచొని ఇవన్నీ చెప్తూ ఉంటారు. అసల బోనాల గురించి మీరేం చెప్తారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. బోనం అంటేనే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి బోనాల పండుగ. బోనాలు అనేది కన్నా అసలైతే భోజనం, అమ్మవారికి భోజనం పెట్టడం అని. ఇక్కడ సాంప్రదాయంలో ప్రకృతి స్వరూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ప్రకృతి స్వరూపంలో వికృతంగా చెప్పే పదాన్ని వికృతంగా చూస్తే కనుక బోనం అంటారు. అంటే ఇక్కడ పదాన్ని పలకలేని వాళ్ళు కొంతమంది బోనం అనేటువంటి వారు ఉంటారు భోజనం అనే బదులు. అట్లా అమ్మవారికి శాకాహారమైనటువంటి భోజనాన్ని ఇచ్చి మనకు ఎటువంటి వ్యాధులు కానీ మనకు వాతావరణటువంటి క్రియల్లో ఏదైనా మార్పులు చేర్పులు వస్తే వాటి నుంచి రక్షించమని కోరటానికే అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. ఇదివరకు కాలంలో మీరు హైదరాబాద్ నగరం మహానగరానికి భాగ్యనగరం అని పేరుండేది. ఈ భాగ్యనగరానికి ప్లేగు లాంటి వ్యాధులు వచ్చి ఒక 100 సంవత్సరాల క్రితం, అంత క్రితం సంవత్సరాల్లో అటువంటి వ్యాధులు వచ్చి ఇబ్బంది పడ్డ నిజాం కాలంలో అక్కడి నుంచి అమ్మవారికి గోల్కొండ కోటలో అమ్మవారి జగదాంబికాదేవిగా మనకు అమ్మవారి ఇక్కడ స్వరూపం ఉంటుంది. అక్కడి నుంచి బోనం అనేది ప్రారంభం జరిగింది. అంటే ఆ కాలం నుంచే ఉంది. ఈ కాలంలో కొత్తగా మనం చేసేది ఏం లేదు. అంటే ఆ కాలంలో అమ్మవారు తన శక్తిని చూపించుకుంది. ప్రతి విషయాన్ని కూడా తను తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అక్కడ ఉండే ప్రజలందరూ కూడా అమ్మవారిని నమ్ముకుంటే అన్నీ కూడా తొలగిపోతాయని ఒక నమ్మికతో అలా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం, తద్వారా ప్లేగు వ్యాధులు అనేక వ్యాధుల నుంచి బయటపడడం జరిగింది. తర్వాత కాలంలో ఇంకా చెప్పాలంటే మన దగ్గర బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి వారు ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూస్తే కనుక అక్కడి నుంచి మన ఉజ్జయిని నుంచి ఒక సిపాయి తీసుకొచ్చి అమ్మవారిని పెట్టుకొని అక్కడ చెక్కతోని చేసినటువంటి ఆ విగ్రహంతో అమ్మవారి ఆరాధన చేసి మనకి ఎప్పటికీ ఆరాధ్య క్రమంలో పెట్టుకున్నాడు. అలానే అమ్మవారి శక్తులు లీలామృతాలు అలానే పెరిగి అక్కడ ఉండేటువంటి సికింద్రాబాద్ నగరం కూడా కాపాడింది కాబట్టి ఉజ్జయిని మహాకాళి స్వరూపంగా అమ్మవారిని అక్కడ బోనాలు అనేటువంటి జరుగుతుంది. ఇక మనకి ఇక్కడ హైదరాబాద్ నగరం తర్వాత నిజాం కాలంలో వచ్చేటువంటిది హైదరాబాద్ నగరంలో మనకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిగా అమ్మవారి సింహం మీద కూర్చొని ఉంటుంది. అలా ప్రతి కోట దగ్గర ఇక్కడ కూడా మనకు చిన్న కోట ఉంటుంది. ఆ కోట దగ్గర అమ్మవారిని పెట్టుకొని ఉంటారు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనది బోనాల్లో. ఈ బోనాల్లో చాలా ప్రాముఖ్యమైన 3 అమ్మవార్ల దగ్గర చేస్తారు. అయితే దీనిలో ఈ విన్యాసాలు కొన్ని ఉంటాయి, పోతురాజు విన్యాసాలు. వీటికి ఏంటంటే ఇది పోతురాజు విన్యాసాలు ఏంటండి అంటే కొంతమంది మొక్కులు పెట్టుకుంటారు. ఏదైనా జరిగితే చేసుకుంటామమ్మా దండం పెట్టుకుంటుంటారు. వాళ్ళకి సంతానం కలగటమును లేకపోతే ఏదైనా పెళ్ళైనా కూడా పలానా చేసుకుంటామని చెప్పి మొక్కుంటుంటారు. అలా మొక్కినప్పుడు అలాంటి చిన్న చిన్న సాంప్రదాయంలో ఇక్కడ సాంప్రదాయంలో అవి తీసుకెళ్తారు అమ్మవారి కట్టానికి. అలానే ఈ పోతురాజు అంటే ఏంటంటే అమ్మవారికి రక్షణా భటులుగా ఉండడం. అంటే శివశక్తి స్వరూపమే అది. శివశక్తి స్వరూపాలంటే అమ్మవారి శక్తి అక్కడ ఉంది, వాటిని రక్షించడానికి శివుడు ఒక రూపంలో ఉంటాడు, శక్తి రూపంలో. వాళ్ళే పోతురాజులు. అంటే అమ్మవారికి ఏదైనా నివేదించేటప్పుడు దాన్ని రక్షిస్తూ రాక్షసాది గణాలతోని ఏది కూడా రాకుండగా, అంటే రాక్షసాది గణాలు ఎక్కడ ఉంటాయండి, ఇక్కడ మనకు కనబడతాయా అంటే ఎవరు అవసరం లేదు, మనుషులు ఉండే స్వరూపాలే కొన్ని అవే ఉంటాయి. వాటి నుంచి రక్షించబడటానికి ఆ భయాన్ని చూపించడానికి ఆ పోతురాజు విన్యాసం. అంటే ఏంటంటే కనీసం భక్తిగా ఆ రోజైనా అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు కాస్త మనం ఎంత వినయంగా అమ్మవారిని ఆరాధిస్తూ భక్తిగా ఉంటామనేది అక్కడ చూపించేది ఆ పోతురాజు యొక్క స్వరూపం. అంటే ఏంటంటే పోతురాజు చూస్తే చాలామంది భయపడుతున్నారు, కొడతాడేమోనని. ఆయన కొట్టడం కాదు, అది రక్ష, అమ్మవారి యొక్క రక్ష అది. అంటే ఆ తాడులో అమ్మవారిని వాళ్ళు పసుపు రాసి అమ్మవారికి చూపించి దాన్ని రక్షణ దండంగా తీసుకొని, అదే వారాహి నవరాత్రి దండనాయికి అని పేరు కదా అమ్మవారికి. వారాహి నవరాత్రులు ఆ దండనాయికి అంటే ఆ దండం ఏదైతే పట్టుకుంటారో వీళ్ళు, ఆ దండంతో కొడితే దాన్ని స్పృశించినా కూడా మనకుండే భయాలు పోతాయి అని చెప్పి. అందుకని ఎవరైనా మన మీద ఏమైనా ప్రచోదనం చేసినా కూడా అటువంటి దోషాలు పోవడానికి ఆ దండన, అంతే తప్ప ఇదేదో వాళ్ళు ఏదో ఆయుధం పట్టుకొని దండన చేతిలో అది పట్టుకొని ఏం చేస్తారండి అని అంటే మనని రక్షించడానికి అది పట్టుకొని ఉంటారు. అమ్మవారి యొక్క స్వరూపంగా ఆ అమ్మవారు ఈ రూపంలో వచ్చి మనని రక్షిస్తుందని పోతురాదు. ఇక ఘటోద్భవం అని ఉంటుంది. అమ్మవారి స్వరూపము, అమ్మవారు ఏ రూపంలో తిరుగుతుందండి, మరి గ్రామాన వీధి తిరగాలి అమ్మవారు. ఎందుకంటే ఆ గ్రామం అంతా కూడా అమ్మవారు సంరక్షించబడుతుంది.
అంటే ఒక గ్రామ దేవతగా ఎందుకు చెప్పామంటే ఒక గ్రామం అంతా ఏదైనా వ్యాధి వస్తే అమ్మవారు రక్షించడానికే ఆ అమ్మవారు అక్కడ ఉంటుంది. అలా మీకు చాలా ఉన్నాయి, ప్రతి గ్రామానికి ఒక అమ్మవారు ఉంటుంది. అలా గ్రామ దేవత ఏం చేస్తుందంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి పసుపు కుంకుమ పూలు అమ్మవారికి ఇచ్చి మనము ఆ అమ్మవారి ఆరాధన క్రమంలో అలా ఘటోద్భవంగా అంతా కూడా పసుపుతో తయారైన ముద్దతో అమ్మవారు ఉంటుంది. ఆ విగ్రహానికే మనం పూజలు చేస్తుంటాం, దాన్నే ఘటం అంటారు. అలా ప్రతి ఇంట్లో అమ్మవారు సంచరించి అక్కడ ఉండే శత్రు ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వాటిని కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ సాంప్రదాయబద్ధంగా మనకు రావడానికి అమ్మవారు అక్కడికి రావటం అలా జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే మనకు దీక్షా సమయంగా చెప్పబడింది. అంటే చాలా వరకు ఇక్కడి నుంచి వ్రతాధికాలు నియమాలు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఈ బోనాలు ఏంటంటే అమ్మవారికి సమర్పించే దానిలో అటువంటి నెగిటివ్ ఎనర్జీ మా దగ్గర ఉన్నా కూడా అదంతా పోయి ధ్యానంలో మేము నిమగ్నమయ్యి అమ్మ మనం అనుగ్రహించండి అని చెప్పి అమ్మవారి శక్తి స్వరూపానికి ప్రారంభం చేయటం. అందుకని ఆషాఢ మాసంలో బోనాలు జరుపుకోవటం వల్ల ఇక్కడ ఆచారం ఏదైతే ఉందో దేశకాలమాన పరిస్థితుల వల్ల ఇక్కడ మన దేశకాలం అంటే మనం ఆచరించే ఈ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది కాలమానంలో ఇక్కడ ఈ యొక్క సమయంలో చేస్తాం కాబట్టి ఇక్కడ బోనం దీన్నే జాతర అంటారు, తిరునాళ్ళు కూడా ఇంకో చోట అంటారు. ఇలా చేయటం వల్ల అమ్మవారు మనం రక్షించబడుతుందని. భోజనం అంటే శాకాహారం, మజ్జిగ అన్నం మజ్జిగ నీళ్ళలో కలిపి ఇస్తారు. ఈ విధంగా అమ్మవారికి శాఖ పోసి బొడ్రాయిగా, అక్కడ బొడ్రాయి ఉంటుంది, బొడ్రాయికి పోస్తారు, ఆ బొడ్రాయి మనం రక్షించేది. అలా ప్రాణం, అమ్మవారి ప్రాణం ఉంటుంది అందులో, అందుకని ఆ బొడ్రాయికి చేస్తాం. ఇలా బోనం అనేది మీరు అన్నట్టు. తర్వాత భవిష్యవాణి తెలిపేది శివాంగనులు, అంటే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండే అమ్మవారికి అంకితం అయ్యేటువంటి వారు ఉంటారు, వాళ్ళు రంగం చెబుతారు. మరి అమ్మవారికి కొన్ని మంత్రోచ్చారణలు ఉంటాయి, అధర్వణ వేదంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాల వల్ల కూడా కావచ్చు, కొన్ని శక్తులు వాళ్ళు చేసుకునే వంశపారంపర్య శక్తులు మంత్రాలు ఉపాసించి ఉంటారు. వాళ్ళు ఇంకా అదే దేవతాకృతంగా వాళ్ళు పెళ్లి చేసుకోవడం అమ్మవారికి అంకితం చేస్తారు జీవితాన్ని, వాళ్ళు రంగం అని చెప్తారు. కొత్త భవిష్యవాణి ఏదైతే చెప్తారో అమ్మవారి సూచనప్రాయంగా మనకు ఆ సూచనలు పాటిస్తూ మీరు రక్షించబడాలరా, మీరు ఈ విధంగా చేసుకోండి, మీ గ్రామం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మీ యొక్క నగరం కావచ్చు వృద్ధిలోకి ఉంటారని చెప్పి అమ్మవారు కొన్ని సవరించి మనకు చెప్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకొని ఉంటుంది, బాగుంటుందని చెప్పి. అటువంటి మనం పాటించడం వల్ల మన నగరము, మన యొక్క గ్రామం, మండలం అన్నీ కూడా బాగుంటాయి రాష్ట్రంతో పాటని. అందుకని ఇది బోనాలు చేయటం ఆనవాయితీగా మన యొక్క సాంప్రదాయంలో వచ్చింది. మొదటి నుంచి 400 సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా నడుస్తుంది. అంతక్రితం కూడా కొన్ని పురాణాల్లో ఉన్నాయి. పురాణాలను తీస్తే వారాహ పురాణం ఉంది, దానిలో మనకు బ్రహ్మాండ పురాణంలో కూడా శక్తులు ఉన్నాయి, తర్వాత దేవి మహత్యంలో కూడా ఉన్నాయి. ఇలా పురాణాల్లో కూడా కొన్ని దేవతామూర్తులు శక్తులు రావటం వల్ల వాటికి ఆవాసంగా ఈ మాసాన్ని చెప్పి మనం ఆరాధన క్రమంలో వాడుతున్నాం. అందుకని ఆషాఢ మాసంలో గ్రామదేవత ఆరాధన చేయటం వల్ల మన యొక్క ప్రజల్ని సుభిక్షంగా చూడటము, సస్యశ్యామలంగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వటము అది ప్రధానంగా చెప్పబడింది. అందుకని బోనాలు జరుగుతూ ఉంటాయి. ధన్యవాదాలు. నమస్కారం.